శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, 2026వ సంవత్సరం మొదలయ్యే ముందు ఇది వదలకపోతే నీ జీవితం కష్టమవుతుంది అని సాయి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ బాబాగారు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ మాటలు నువ్వు సాధారణంగా వినే మాటలు కావు. ఇవి భయపెట్టడానికి కాదు, కానీ నిన్ను రక్షించడానికి నేను చెప్తున్న మాటలు. 2026 వచ్చేస్తుంది బిడ్డ. క్యాలెండర్లో ఒక సంవత్సరం మారుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ నీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే సమయం దగ్గర పడింది. ఇప్పటి వరకు నీవు చేసిన కొన్ని పనులు, పట్టుకున్న కొన్ని అలవాట్లు, వదలలేని కొన్ని బంధాలు, ఇవే నీ అదృష్టాన్ని అడ్డుకుంటున్నాయి బిడ్డ. నేను మౌనంగా చూస్తూ ఉన్నాను. ఎంతవరకు మారతావో చూశాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, 2026 మొదలయ్యే ముందు ఇది వదలకపోతే నీ జీవితం కష్టం అవుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ప్రతిసారి నేను హెచ్చరించాను, కానీ హెచ్చరిస్తే దానికి వెనుక పెద్ద కారణం ఉంటుంది. 2025 చివరి రోజుల్లో కర్మల లెక్కలు మూసే రోజులు, నీ గత నిర్ణయాల ఫలితాలు మొదలయ్యే రోజులు. ఇప్పుడే మారకపోతే 2026లోకి నీవు భారమైన మనస్సుతో, ఆగిపోయిన అదృష్టంతో, పెరిగే బాధలతో అడుగు పెడతావు. అందుకే చెప్తున్నాను బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నేను చెప్పే ఇది ఒక్కటే కాదు, నీ జీవితాన్ని నెమ్మదిగా తినేస్తున్న 5 పెద్ద విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వదలకపోతే నీ ప్రయాణం కష్టమవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: అవసరం లేని వ్యక్తుల మీద ఆశ పెట్టుకోవడం. బిడ్డ, నీ జీవితంలో నిన్ను ఉపయోగించుకునే వాళ్ళు, నీ మంచిని తట్టుకోలేని వాళ్ళు, నీ వెనుక నవ్వి ముందే నిన్ను కింద పడేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళను నీవు ఇంకా మన వాళ్ళే అని నమ్ముతున్నావు. నేను చూస్తున్నాను బిడ్డ, నీ కన్నీళ్లకు కారణం వాళ్ళే. 2026 ముందు నీ మనసుకు గౌరవం ఇవ్వని వారిని వదలకపోతే నీ మనశ్శాంతి ఎప్పటికీ దొరకదు అంటున్నారు బాబాగారు. రెండవది, గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, గతం ఒక పాఠం, శిక్ష కాదు. కానీ నీవు జరిగిన అన్యాయాన్ని, జరిగిన మోసాన్ని, జరిగిన నష్టాన్ని ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ మనసులో తిప్పుకుంటున్నావు. దానివల్ల నీ శక్తి తగ్గిపోతుంది, నీ అదృష్ట ద్వారం మూసుకుపోతుంది. గతాన్ని వదలని వాడికి భవిష్యత్తు పట్టదు బిడ్డ. 2026లోకి ఖాళీ మనసుతో అడుగు పెట్టాలి అంటున్నారు బాబాగారు. మూడవది, భయంతో నిర్ణయాలు తీసుకోవడం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నీవు చాలాసార్లు ఏమవుతుందో
అని, నష్టం వస్తే అని, ప్రజలు ఏమనుకుంటారో అని నీ ఆత్మ చెబుతున్న దారిని వదిలేశావు. భయం నీ శత్రువు కాదు బిడ్డ, కానీ భయంతో జీవించడం నీ శక్తిని బంధిస్తుంది. 2026లోకి భయాన్ని తీసుకువెళితే అవకాశాలు దూరం అవుతాయి అంటున్నారు బాబాగారు. 4వది, నీ మీద నీకే నమ్మకం లేకపోవడం. బిడ్డ, నీవు చిన్నవాడివి కాదు, బలహీనుడివి కాదు, కానీ నీవు నాకు కుదరదు, నేను అంత కాదు, ఇది నా వల్ల కాదు అని నీవే శాపనార్థాలు వేసుకుంటున్నావు. నేను నీలో పెట్టిన శక్తిని నీవే తక్కువ చేసుకుంటే నేను ఏమి చేయగలను బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. 5వది, భగవంతుడిని నమ్మి జీవితం నమ్మకపోవడం. బిడ్డ, నువ్వు నమ్ముతున్నావు, కానీ నీ జీవితం మీద నమ్మకం పెట్టడం లేదు. ప్రార్థన చేసి ప్రయత్నం చేయడం మానేస్తున్నావు, ఓపిక కోల్పోతున్నావు. నమ్మకం అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు బిడ్డ, నడుస్తూ నమ్మడం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. ఇది చివరి మాటగా గుర్తుపెట్టుకో బిడ్డ. 2026 మొదలయ్యే ముందు ఈ 5 విషయాల్లో కనీసం 3 అయినా వదలకపోతే నీ జీవితం నెమ్మదిగా కష్టమవుతుంది. కానీ బిడ్డ, నేను హెచ్చరించానంటే దారిని కూడా చూపిస్తాను. రోజు ఉదయం ఒక మాట చెప్పు. బాబా, నాకు బాధ ఇచ్చిన దాన్ని ఈ రోజుతో వదిలేస్తున్నాను. గురువారం ఒక దీపం వెలిగించు. నీ మనసులో ఉన్న భారాన్ని నాకు అప్పగించు. 2026లోకి అడుగు పెట్టే ముందు నీ మనసులో ఒక క్షమ, ఒక నిర్ణయం, ఒక ధైర్యం తీసుకుని వెళ్ళు. బిడ్డ, నీ జీవితం నాశనం కావడానికి కాదు, మారడానికి సిద్ధంగా ఉంది. నీవు వదలవలసింది వదిలితేనే నేను ఇవ్వవలసింది నీ ఊహకందని విధంగా ఇస్తాను. నిన్ను బాధ పెట్టిన దాన్ని వదిలేసిన రోజు నీ అదృష్టం మొదలవుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నీవు గమనించిన ఒక రహస్యం. బిడ్డ, నీవు అనుకుంటున్నావు నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా ఎందుకు నా జీవితం ఇలా ఉంది. ఇదే నీ తప్పు బిడ్డ. చెడు చేయకపోవడం సరిపోదు, చెడు శక్తులను దగ్గర ఉంచడం కూడా పాపమే. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీ మేలు కోరే వాళ్ళు కారు. నేను చూస్తున్నాను బిడ్డ. నీ నవ్వు చూసి బాధపడే మనసులు, నీ ప్రార్థన ఫలించకూడదని కోరుకునే ఆలోచనలు, నీ అదృష్టాన్ని కట్టేసి కనిపించని బంధాలు. బిడ్డ, కొన్ని బంధాలు తాళం వేయవు, కానీ బంధిస్తాయి. అతని వల్లే నాకు ఇలా అయ్యింది, ఆమె నన్ను వదిలేసింది, వాళ్ళు మోసం చేశారు. ఈ మాటలు నీ నోట్లో ఉండగానే నీ అదృష్టం కదలదు. బంధం అంటే మనిషి కాదు బిడ్డ, మనసులో ఉన్న జ్ఞాపకం. 2026లోకి ఆ జ్ఞాపకాలతో అడుగు పెడితే నీ భవిష్యత్తు కూడా అదే గతంలో ఇరుక్కుంటుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నేను నిన్ను ఇలా అడుగుతున్నాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇప్పుడు నీ జీవితంలో ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు కదా, కానీ నీవు వారిని గుర్తు చేసుకుంటూ నీ మనసులో బ్రతికిస్తున్నావు. ఇదే నీ జీవితం ఆగిపోవడానికి కారణం అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఇది పూజ కాదు, ఇది పరిహారం కాదు, ఇది నీ మనసును శుభ్రం చేసుకునే విధానం. ఒకరోజు ఒంటరిగా కూర్చో, మొబైల్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని ఈ మాటలు చెప్పు. బాబా, నన్ను బాధ పెట్టిన వాళ్ళను నేను క్షమిస్తున్నాను, వాళ్ళ భారాన్ని ఇక మోసే శక్తి నాకు లేదు. ఈ మాటలు చెప్పినప్పుడు నీకు కన్నీళ్లు వస్తాయి. అవి బాధ కన్నీళ్లు కావు, అవి విముక్తి కన్నీళ్లు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. దృష్టి ఎందుకు నీ మీద పడుతుందో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. బిడ్డ, నీకు ఒక్కసారైనా అనిపించిందా పని మొదలుపెట్టే ముందు ఒక చెడు అడ్డంకి రావడం, లేదా మధ్యలో ఆగిపోవడం, డబ్బు చేతికి వచ్చి వెంటనే ఖర్చు అవడం, సంబంధాలు చివరి దశలో పాడవడం, ఇవి అన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు బిడ్డ. నీ శక్తిని ఎక్కువగా ఉన్నప్పుడు దృష్టి తప్పకుండా పడుతుంది, కానీ నీవు రక్షణ తీసుకోవడం లేదు అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఇది చాలా సింపుల్. ప్రతి గురువారం ఒక దీపం, ఒక అగరబత్తి, ఒక చిన్న ప్రార్థన. బాబా, నా మీద పడిన కన్ను చూపుని నీ వెలుగుతో తొలగించు. చాలు, అద్భుతాలు నిశ్శబ్దంగా మొదలవుతాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, ఇది వినటానికి కష్టం, కానీ నిజం. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారతాయి. నమ్మిన వాళ్ళే దూరం అవుతారు. శ్రమ చేసినా ఫలితం కనిపించదు. ఇది శిక్ష కాదు బిడ్డ, ఇది నీ నిర్లక్ష్యానికి ఫలితం అంటున్నారు బాబాగారు.
కానీ నీవు వదిలేస్తే ఏమవుతుంది? బిడ్డ, ఇది విను. నిద్ర ప్రశాంతంగా వస్తుంది, మనసు తేలిక అవుతుంది, అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీవు గమనించావు, కానీ నీ జీవితం నెమ్మదిగా సెట్ అవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీవు ఒక అడుగు వదిలితే నేను 10 అడుగులు ముందుకు నడిపిస్తాను. 2026 నీకు భయపడవలసిన సంవత్సరం కాదు, అది నీకు పరిహారం వచ్చే సంవత్సరం, పలుకుబడి వచ్చే సంవత్సరం, గౌరవం వచ్చే సంవత్సరం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ మాటలు ఇప్పుడే నీ దగ్గరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఇది చివరి హెచ్చరిక, చివరి అవకాశం, చివరి సంకేతం. ఇప్పుడు మారకపోతే కాలమే నిన్ను మార్చేస్తుంది, కానీ నీవు మారితే కాలం కూడా నీకే వంగుతుంది అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ సందేశం నువ్వు విన్న క్షణం నుంచే నీ అడుగులు ముందుకు పడాలి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇప్పటి వరకు నేను సూచించాను, హెచ్చరించాను, మార్గం చూపించాను. ఇప్పుడు ఇది హెచ్చరిక కాదు, ఇది నిర్ణయం. నీవు మారితే నీ జీవితం మారుతుంది, నీవు మారకపోతే నీ జీవితమే నిన్ను మార్చేస్తుంది. 2026 నీ పరీక్ష సంవత్సరం బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ కర్మలు ఇప్పుడు ఒక అంచనా నిలబడ్డాయి. కొంతమంది జీవితాల్లో బాధ ఎక్కువైనా అది ఇంకా పెరగదు, కానీ కొంతమంది జీవితాల్లో బాధ తగ్గితే సమయం వచ్చినప్పుడు వాళ్ళే దాన్ని అడ్డుకుంటారు అంటున్నారు బాబాగారు. అలాంటి మలుపుతో ఉన్నావు బిడ్డ నువ్వు ఇప్పుడు అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఇది విను. నీ జీవితాన్ని ఆపేస్తున్నది పాపం కాదు, శాపం కాదు, దృష్టి కాదు, నీ మనసులో పేరుకుపోయిన భారమే. నీ లోపల చెప్పలేని బాధ, బయటకు చూపించుకోలేని కోపం, ఎవరికీ చెప్పని భయం, ఇవి అన్నీ నీ అదృష్టాన్ని బరువెక్కిస్తున్నాయి. బిడ్డ, నీవు బాధపడుతున్నావని నేను నిన్ను ఆపలేదు, కానీ బాధను అలవాటుగా చేసుకున్నావు. బాధే నీ గుర్తింపుగా మారింది. ఇదే ప్రమాదం. బాధలో కూర్చున్న వాడిని అదృష్టం పలకరించదు బిడ్డ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇవి భయం పెట్టడానికి కాదు బిడ్డ, నిన్ను మేల్కొల్పడానికి అంటున్నారు బాబాగారు. ఒకటి, చిన్న సమస్య పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆలస్యం, గందరగోళం, నిర్ణయాల లోపం. రెండవది, నమ్మిన వాళ్ళే నెమ్మదిగా దూరం అవుతారు. నీ లోపల మార్పు లేకపోయినా బయట వాళ్ళు మారిపోతారు. మూడవది, డబ్బు నిలవదు, వచ్చినట్లే వస్తుంది, ఎంత సంపాదించినా చేతిలో నిలవదు. 4, మనశ్శాంతి పోతుంది, నిద్ర ఉండదు, నువ్వు నకిలీగా మారిపోతావు. 5వది, అవకాశాలు దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది అత్యంత బాధాకరం. భయం అలవాటవుతుంది. ఏం చేయాలన్నా వద్దులే అనే ఆలోచన ముందుకు వస్తుంది. 7వది, చివరికి నీవే నిన్ను తప్పు పడతావు. నా వల్ల కాదు, నా జీవితం ఇలానే ఉంటుంది అని. ఇది జరగకూడదని నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇదే అసలు సాయి సందేశం. నీవు భారాన్ని వదిలితే, తప్పు ఆలోచనలు వదిలితే, అవసరం లేని వాళ్ళను వదిలితే 2026లో నీ జీవితంలో ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. 2026లో జరిగే 7 దివ్య మార్పులేంటో బాబాగారు చెప్తారంటే శ్రద్ధగా విందాం రండి. 1, నీ మనసు తేలిక అవుతుంది, నీవే ఆశ్చర్యపోతావు, నాకు ఇంత శాంతి ఎప్పుడూ లేదు అని. 2వది, నీ నిద్ర మారుతుంది, భయంతో కాదు, భరోసాతో నిద్రపోతావు. 3వది, కొత్త అవకాశాలు అనుకోకుండా వస్తుంది, కొత్త పని, కొత్త వ్యక్తి, కొత్త మార్గం. ఇవి యాదృచ్ఛికం కావు. 4వది, నీ మాటలకు విలువ పెరుగుతుంది, ముందు వినని వాళ్ళు కూడా ఇప్పుడు వినడం మొదలు పెడతారు. 5వది, డబ్బు నెమ్మదిగా నిలవడం మొదలవుతుంది, చిన్న మొత్తమే అయినా శాంతితో ఉంటుంది. 6వది, నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది, ఇది అన్నిటికన్నా పెద్ద అద్భుతం. 7వది, నీవు ఎంచుకోబడిన వాడివి అన్న భావన కలుగుతుంది. అది నిజమే బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇది విను. నీకు జరిగినది నీ తప్పు కాదు, కానీ ఇప్పటికీ నీవు మారకపోతే అది నీ బాధ్యత. నేను చేయగలిగింది దారి చూపడం వరకు, నడవవలసింది నీవే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, 2026లోకి అడుగు పెట్టే ముందు చివరి సంకల్పం. బిడ్డ, ఈ సంకల్పం తప్పకుండా చెయ్యి. ఒక గురువారం దీపం వెలిగించి ఈ మాటలు చెప్పు, బాబా, నా జీవితాన్ని ఆపేస్తున్న ప్రతి భారాన్ని ఈ రోజుతో వదిలేస్తున్నాను, నన్ను నీవు నడిపించు. అంతే చాలు బిడ్డ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇంతవరకు నిన్ను నువ్వే మోసుకున్నావు, ఇకపై
నిన్ను నేను మోస్తాను. నీ కన్నీళ్ళ లెక్క ఇప్పుడే ముగిసింది బిడ్డ. 2026 నీ నవ్వుల సంవత్సరంగా మారబోతుంది అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ రాయండి. అలాగే సాయిబాబా నీ వెంటే ఉన్నాడు, నీ వెనకే ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కూడా కామెంట్ రూపంలో మీ భావాలను పంచుకోండి. ఇంకొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.